నాయన మీ ప్రేమను బట్టి మీ ప్రియకుమారుని రక్తంలో మా పాపను శుద్ధీకరించినావు. మమ్మల్ని మీకు ఇష్టలైన బిడ్డలుగా చేసుకొని ఉన్నాము. మునుపు దూరస్థలమైతే ఇప్పుడు సమీపస్తులుగా చేసుకొని ఉన్నాము. పరిశుద్ధమైన మీ సంఘంలో మమ్మల్ని సజీవమైన వాళ్ళుగా చేస్తున్నాము. మాలో మీ కార్యం జరిగించండి. ఫస్ట్ ఇంటి పైన పాపిస్తూ సంఘ ఆరాధనలను తండ్రి మరి మేము క్రమంగా జరిపించుకుంటారు. శక్తిని దయచేయండి. ఎంతోమంది పోరాటంలో అలసిపోయి విసుగు చెంది విరక్తితో విడిచిపెట్టిన వారు ఉన్నారు ప్రభు. మేమైతే మా తీర్మానం పరిస్థితులు ఎంత తారుమారైనా ఆ చేతిలో చిల్లి కావలేకపోయినా శరీరం సహకరించకపోయినా ఎవరు మాతో కలిసి నడవకుండా నీ కొరకై మేమే నడవాలని తీర్మానం కలిగి ఉన్నాం. అలాంటి యెహోషువ మీ ప్రజలైన ఇశ్రాయేలీయులందరినీ నడిపించిన మహా గొప్ప నాయకుడు కూడా మోషే పరిచారకుడుగా ఉండి తను తాను తగ్గించుకుని సేవ చేసిన వాడు. ఆశ్చర్యకరమైనటువంటి నీ ప్రణాళికను బట్టి నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను 6 లక్షల పైబడిన జనాంగమును మోషే తదనంతరము నడిపించుటకై నీవు నిర్ణయించిన నాయకుడు యెహోషువ. ఎన్నో విజయాలు, ఎన్నో యుద్ధములు, పోరాటములు, అద్భుతమైన విజయాలు చూచి అనుభవించి ప్రజలందరూ చూచిన ప్రజలందరూ కళ్ళ ఎదుట ఎన్నో గొప్ప కార్యాలు నీవు చేసినప్పటికీ అనేకులు అల్ప విశ్వాసులుగా అపనమ్మకస్తులుగా ఉన్నారు. అందుచేతనే ఒకనొక దినాన మీరు ఎవరిని సేవిస్తారో మీరు తీర్మానం చేసుకోండి. మీరు ఎవరిని వెంబడిస్తారో మీరు తీర్మానం చేసుకోండి. మీరు ఎవరిని వెంబడించినా ఇదిగో నేను నా ఇంటి వారిని మేము యెహోవాను సేవిస్తాము అని తాను చెప్పవలసి వచ్చేది. అవును మా తండ్రి, నేర్చినాన ఎవరి తీర్మానము వారికి, ఎవరి హృదయం వారికి తెలుసు, ఎవరి ఆశ వారికి తెలుసు, హృదయ అభిలాష. కనుక మా తండ్రి మేము మా హృదయాభిలాష కేవలం నిన్ను మాత్రమే వెంబడించాలని, నిన్ను మాత్రమే సేవించాలని, నీ యందు మాత్రమే ఆనందించాలని మేము ఆశ కలిగిస్తున్నాము. మా హృదయంలో నా ఆశను నెరవేర్చుమని మనం చేస్తున్నాం. బలహీనమైన మమ్మలను బలపరచమని కోరుకుంటున్నాం. నీ శక్తితో, నీ బలపరాక్రమంతో నువ్వు ఆదులను సోదరులన్నింటినీ జీవించే శక్తి తెచ్చు. ఈ విడుదల మనసులో నెమ్మది, సంతోషం, సమాధానం కలిగించేది. ఉన్న నానా విధమైన శోధనలో ప్రతి ఒక్కరిని విడిపించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ఆరాధనలు మేము పాల్గొంటూ ఉండగా మా మధ్యలో మీరుండి మా హృదయంలో సరిచేసి మీకు ఇష్టమైన రీతిలో మేము ఆరాధించడం మాకు సహాయం. మా హృదయ ధ్యానము, మా నోటి మాట మీకు అంగీకారములుగా చేసుకున్నాం. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా నేను శుద్ధించటకు, వాక్యం ధ్యానించడం ద్వారా నేను ఘనపరిచి మీ సందేశం తెలుసుకొని దాని ప్రకారం నడవాలని తీర్మానంతో నాయన నింపబడిన హృదయాలతో నిండే ఆశీర్వాదాలతో మేము తమను తిరిగి వెళ్ళుటకు మాకు సహాయం చేయండి. యవనస్తులు తొట్టిల్లకుండా వారికి సహాయం చేయండి. మీ సేవకులను స్థిరపరచు, బలపరచు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.